ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల హడావిడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు ముగిశాయి. జూన్ 4న విడుదలయ్యే ఫలితాల కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు, రాజకీయ నాయకులు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఆ సంగతి అలా ఉంచితే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై మూడు పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఎవరికి వారే గెలుపు మీద ధీమాగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకవైపు బీఆర్ఎస్, ఇంకోవైపు బీజేపీ మాకంటే మాకు మెజార్టీ స్థానాలు వస్తాయని చెబుతున్నారు. ఇదే సమయంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే లోక్సభ ఎన్నికల్లోనూ విజయ దుందుంబి మోగిస్తున్నామని సీఎం రేవంత్ ధీమాగా చెబుతున్నారు. ఇదే సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇక ఎన్నికల రాజకీయాలు ముగిశాయని, దృష్టంతా ప్రజాపాలనపైనే అని ప్రకటించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పీసీసీ చీఫ్ గా ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. అయితే పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం టీపీసీసీ కొత్త అధ్యక్షుడి నియామకం ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో గాంధీ భవన్ లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొత్త పీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ భారీగా ఉందని చర్చ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డితో పాటు సమానంగా సీఎం పదవికి సైతం పోటీ పడే బట్టి విక్రమార్క పేరు ఈ జాబితాలో ప్రథమంగా వినిపిస్తుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సీఎం రేవంత్ రెడ్డికి పీసీసీ బాధ్యతలు తప్పించేదే బట్టి విక్రమార్కకి ఇవ్వడానికనే వార్త తెలంగాణ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. పీసీసీ అధ్యక్ష పదవి కోసం సంపత్ కుమార్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ముఖేష్ కుమార్, జగ్గారెడ్డి, మధు యాష్కి, షబీర్ అలీ, అంజన్ కుమార్, సీతక్క మొదలైన నేతలు రేసులో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. దీంతో తెలంగాణ పీసీసీ కొత్త అధ్యక్షుడు ఎంపిక విషయంలో ఏఐసీసీ ఏ విషయాలను పరిగణలోకి తీసుకోబోతుందనేది ఆసక్తిగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.